తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో అంటే నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు గత ప్రభుత్వాలు వేశాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము మెగా మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పారు. అంటే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వాలు అంతకుముందు టీడీపీ కావచ్చు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి పాలించినటువంటి టైంలో కావచ్చు, అందరూ చేస్తున్న అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. మేము కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉంటాం. దాంట్లో లోటుపాట్లను సరిచేస్తూ ముందుకెళ్లి ఒక మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణలో అమలు చేస్తామని నిన్న రేవంత్ చెప్పడం జరిగింది. రైట్. గత ప్రభుత్వాలు నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించాయి అని, తాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విజన్ 2050 దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో 17 కోట్లతో నిర్మించిన తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ఆదివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు వివిధ లెక్కలేసుకుంటున్న పరిస్థితి మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. అయితే ఈ 10 ఏళ్ల పీరియడ్ లో పర్టికులర్ గా హైదరాబాద్ మహానగరం తెలంగాణకు ఒక క్యాపిటల్ గా ఉంది. ఈ క్యాపిటల్ గా ఉన్నటువంటి సందర్భంలోనే తెలంగాణకు అనేక పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ మహానగరం దోహదపడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు మొట్టమొదటిసారి వచ్చింది. వాస్తవానికి 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఈ 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, టీడీపీ కూడా అధికారంలో ఉండింది. సో ఈ సందర్భంలో హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచినంత విధంగా హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి అంటూ నిన్న చాలా పనులకు శంకుస్థాపన చేస్తూ రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అందులో భాగంగా ఇక మీదట హైదరాబాద్ ను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విజన్ 2050 అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నట్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మరొక మెగా మాస్టర్ ప్లాన్ ను తీసుకువచ్చేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించి ఒక్కొక్క అభివృద్ధి అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్లేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి సూచనలు తీసుకోబోతున్నట్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధికి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాటు పనిచేశారు. సో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఎంతో మేలు చేశారు, ఎంతో అభివృద్ధిని చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజన్ 2050 పేరుతో మరింత అభివృద్ధికి మరింత మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలను తీసుకురావాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా ముందుకెళ్లబోతున్నట్లు కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా ఈ సాంప్రదాయం కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా రాష్ట్ర అభివృద్ధిని తయారు చేయబోతున్నట్లు కూడా ఆయన చెప్పారు. దాంతో పాటుగా కొన్ని అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని సెటరికల్ గా మాట్లాడిన రేవంత్ రెడ్డి స్వయం ప్రకటిత మేధావులం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా మంది నిపుణులను మేధావులను సంప్రదించిన తర్వాతే ఏ అంశాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేయబోతుంది. అలా కాకుండా సొంతగా ఎక్కువగా ఊహించుకొని నిర్ణయం తీసుకుంటే కనుక మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చేసినటువంటి తప్పిదారి పునరావృతమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే రాజకీయంగా కొన్ని సెటరికల్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా పాలనను అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త ప్రభుత్వంలో అనేక సవాళ్ళు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వము పునరాలోచించి ముందుకెళ్లే అంశంలో కాస్త సమయం పడుతుంది. కానీ అభివృద్ధి పథంలో మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తామన్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి